கூட ఇది ஏழற்கை தொடக்கமானவன் చేష్టితంగళ్ ఎన్నై శిథిలమాక్కానెండన నన్ను శిథిలము చేసేస్తున్నాయి. శిథిలం చేయడం అంటున్నారు, కరిగిపోతుంది అంటున్నారు. ఏంటండి ఈ పదాలు అని అంటే, అవి తలచుకునేటప్పటికీ ఆనంద తరంగితమైన మనస్సు ఇంకేం మాట్లాడాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోవడం. హృదయం కరిగిపోవడం అంటే ఏమిటండి? ఏం చేస్తున్నామో తెలియనంత ఆర్తి నిండిపోవడం హృదయంలో అన్నమాట. நான் தரித்து నిన్ను అనుభవికంబడి పడిన వేయడం ఎంగరారు. నాయనా, నేను నిన్ను మనసులో ధ్యానిస్తూ చెప్పుకున్నామే కూరేసుల మానసానుభవం అనేటువంటి మాట. అందువల్ల నిన్ను ధ్యానించేటువంటి దివ్యావకాశాన్ని నాకు ప్రసాదించు తండ్రి అంటున్నారు. ఇని అల్లార అవతారంగళయ్యం మారాయందాల్ ఈ తన్నై మాయరిక్కు వెరే. ఏమండి, మిగిలిన అవతారాలను కూడా అనుసంధానం చేయొచ్చు కదండి. అంటే ఆగయ్యాలే అవరికి పోగమాటారు. ఈయనకి ఏ అవతారం చూసినా కృష్ణావతారమే కనిపిస్తాం. అంత ఇష్టమైన అవతారం నమ్మాళ్ళవార్లకి అంత సమీపంలో తాము తప్పించుకున్నటువంటి అవతారంగా కూడా దీన్ని అనుకోవచ్చు. పోగొట్టుకున్నటువంటి అవతారం. అందువల్ల అన్ని అవతారాలను కృష్ణ సౌలభ్య గుణాన్నే ఆపాదిస్తున్నారు నమ్మాళ్ళవార్లు అన్నమాట. ఈ తన్మయవాయిరెక్కుమరే ఆగయ్యాలే అవరికి పోగమాటారు. అడిగిల్లేయ మాటారు. అడి అంటే పాదాల మీద అని ఒక అర్థం అండి. మూలంలోనే మొదటి పదంలోనే పిరందవారం పుట్టిన ప్రకారము అది అడి అంటే మొదటిది అని అర్థం అన్నమాట. పుట్టిన విధం అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా అసలు రెండో ఆలోచన వైపు మనసు వెళ్ళాల. పుట్టావా, నువ్వు పుట్టావా, ఎలాంటి వాడు పుట్టావు? నిన్న ఎన్ని శ్లోకాలో మనం చెప్పుకున్నాం కదండి. అవతారవ అజాయమానుడమైనటువంటి వాడిని పుట్టావా, జన్మ కర్మచమే దివ్యం అన్నవాడివి పుట్టావా, ఇలాగ అన్ని విశేషణాలు చెప్పుకుంటూ ఇత్యాది పిరందవారవనే సైగయ్యాలే ఎవరికి కగ్గు చెయ్యలావదిల్లై ఇనే అనుకోల్ శ్రీరాట్ పిరందు ఇత్యాదో. అది వామనావతార వైశిష్ట్యం అన్నమాట. పిరందవారవనే సైగయ్యాలే ఎవరికి కంగు చెయ్యలావదిల్లై. మరి ఆ వామనావతారం యొక్క పెరుగుదల మరీ విశేషం అండి. అవతరించాక ఏదో కొన్నాళ్ళు ఉండడం కాదు, అదితి కశ్యపులకు అవతరిస్తూనే వామనుడైపోయాడు. ఆ వర్ణన ఎలా ఉంటుంది కదా అక్కడ మనకి. కాబట్టి ఇదేం పుట్టుక, ఎంత అత్యద్భుతమైనటువంటి అవతారం. ఇది అనుకోలర్కు కణువ పరిక్కో విషయముళ్ళదు వడలండవార్తిలే. ఇదే జన్మించినప్పుడు మామూలుగా అన్ని అవతారాలు ఒకేలాగా ఉంటాయి. పెరిగిన విధంలో మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏమిటి అంటే అన్ని అవతారాల్లాగా లాలించుకుంటూ మాకు అబ్బాయి పుట్టాడని లోకం పండగ చేసుకుంటూ పెరిగాడా కృష్ణుడు? లేదే, దాగి పెరగాల్సి వచ్చిందే. అయ్యో అలా పెరిగావా అని ఆ పెరగడాన్ని తలుచుకుంటే మరింత బెంగైపోతుంది నమ్మాళ్ళు వాళ్ళకి అని. ఆ వడరండ వారితో నిరిక్కరపడి సొల్లెగిరారు. నువ్వా ఇచ్చా మాత్ర పరిగృహాయిత దేవుడిని అని అంటారు. నీకు ఎలా కాస్తే అలాగ వచ్చి అవతరిస్తావు. అది మాకు అర్థం కావడం చాలా కష్టం అవుతుంది. అయ్యో ఇంత కష్టపడుతున్నావా మా కోసం అని నమ్మాడు వాళ్ళు శిథిలమైన మనస్సుతో, కరిగిపోయే మనస్సుతో, బాధాసంపత్తమైనటువంటి మనస్సుతో, ఆనంద తరంగితమైనటువంటి మనస్సుతో ఒక్కొక్కసారి ఒక్కొక్క భావంతో ఆ పెరిగిన విధానాన్ని తలుచుకుని పారవస్యాన్ని పొందుతున్నారు. అది వధువై వార్తై ఎరుప్పాయందదు మాయమ్మ వినైవాయి పడందదు. వధువై వార్తై అంటే నప్పిన్ల యొక్క వివాహ సందర్భము. కృష్ణావతారం అంటే వధువు వార్త అంటే నీలా పరిణయమే ముఖ్యం. అందువల్ల 7 వృషభాలని ఓడించిన వాడికే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని అనడం వల్ల, అందువల్ల వధువై అంటే వివాహం, వార్తయ్యన్ ఎరుదుగల్ ఏഴയും నిసత్తాకు ఇవడై కొడుకొక్కడవం. 7 ఎద్దులని నిరసించిన వారికి మా అమ్మాయిని ఇస్తాము. నేను పిరంద ప్రసిద్ధి, అది చాలా ప్రసిద్ధమైనటువంటి వృత్తాంతం కదా. 7 పాయందడం సరే 7 మేలు పడిగడయ్యం. ఇక్కడ ఒక మంచి మాట అంటారనమాట. ఎద్దుల మీద పడిపోయాడు. ఎద్దుల మీద పడిపోయాడు అంటే ఏంటండి, మామూలుగా
మృత్యు నోట్లోకి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాడు. అంటే ఏమో ఇంత చిన్న పిల్లాడు, అవి చూస్తే 7 మదించినటువంటి వృషభాలు ఇవరకు మృత్యువిన్ వాయువిలే విజందు పోలేయో ఇద్దరిక్కరదు. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్, 336వ పేజీ ఫస్ట్ లైన్. ఆ ఇద్దరిక్కరదు పొయ్యిలే పాయిందా పోలేగిరారన్నదు. అవనకు ఈ చూసే వాళ్ళకేమో ఏదో మృత్యు నోట్లోకి వెళ్ళిపోతున్నాడా అన్నట్టుంది. ఆయనకు మాత్రంట అటు నీలాదేవి గుర్తొచ్చేటప్పటికి ఇటు 7 ఎద్దుల మీదకి పోవడంట సరస్సులో స్నానానికి దూకినట్లుగా దూకేటండి. అంటే మన మనస్సుకి ఇష్టమైన చోట ఎంత ఆనందంగా చేస్తాం, అది ఎంత కష్టమైనా సరే చూసేవారికి మృత్యువు నోట్లోకి దూకాడన్నట్టుంది. కృష్ణుడికి మాత్రము తన ఆనందంతో ఆవిడ నేత్రాలు, ఆవిడ సౌందర్యం గుర్తుకు వచ్చేటప్పటికి సరస్సులోకి చూడండి ఇలా పైనుంచి ఒక్కసారి దూకేసేసి ఈత కొడుతుంటారు. అంత ఆనందము కలుగుతోంది. అవగాహన చేయడానికి సరస్సులో అవగాహించడానికి వెళ్తున్నారా అన్నట్లుగా ఉంది. కరు మారిపాయందాలాగాదో ఎన్నంబడే అవడయ్యడయ్య భోగ్యతై. అక్కడండి ఎక్కడంటే కామాక్షి ఆలయం. కామాక్షి ఆలయంలోట కరుమారి పాయందాలాగాదో, కరుమారి అంటే కామాక్షిదేవి. కామాక్షిదేవి ఆలయంలోట 2 శూలాలను పాతి వాటి మీద నుంచి దూకి వెళ్ళమంటారు. ఏమాత్రము జారినా అవి గుచ్చుకుపోవడం అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి స్థితి అంటే అంత కష్టాన్ని ఓర్చుకొని చేసే సాహసం అని చెప్పడానికి ఈ ప్రయోగం అన్నమాట. కర్మారి పాయందాలా కాదో ఎన్నంబడి భోగ్యత మాయ మా వినయ్ వాయి పిడందదు. ఇంకా కంసుడి చేత ప్రేరింపబడి తను ఎలా వచ్చాడు? కంస ప్రేరితమాయ్ కృత్రిమ వేషం కొండు వందదాయిత్. రాక్షసుడు అసలు వాడు గుర్రం రూపంలో వచ్చాడు. కృత్రిమమాగా కుదిరై వడివై కొండు, ఒక గుర్రం అందాన్ని రూపాన్ని పొంది వాయం కాందం కొండోర సురన్ వందుతోన్రా. అలాగా నోరంతా విప్పుకొని అంటూ మింగేద్దామన్నట్లుగా వచ్చాడు అన్నమాట. సిరు పిళ్ళైగల్ ద్వారం కండ విడక్తిలే. అదిట చిన్న పిల్లలట. ఇక్కడ నమ్మిళ్ళయ్య గారు ఇది 2-3 సార్లు చెప్తారు వ్యాఖ్యానంలో. చిన్న పిల్లలు ఉంటారనుకోండి ఇంట్లో, మట్టి తినడానికి అలవాటు పడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే నాలుకమే పెట్టుకుని తడి చేసుకుని ఆ వేళ నేల మీద ఇలా 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 అంటూ వెళ్ళి అప్పుడు అంటుకుంటుంది కదా మట్టి, అది నోట్లో పెట్టేసుకుంటుంటారు. పూర్వకాలంలో ఆ మట్టి ఇళ్ళు ఆ వాతావరణంలో ఈ వర్ణంలో ఉండేవి. అయినా పిల్లలకి ఏదైనా ఒక అన్నం కనపడితే అందులో వేలు పెట్టడం అలవాటు. అది మనకి కథలు ఉన్నాయి కదండి, పుట్టలో వేలు పెడితే పుట్టన అంది అని చెప్పి అన్ని కన్నాల్లోకి అలా వేలు పెడుతూ ఉంటాడనమాట. అందుకని కై నేత్రం వాసనైపోలే. పిల్లలు ఒక కన్నాల్లో చేపెట్టినట్లుగా అది వాయిలే కయ్యే పెట్టినా దాని నోట్లో చేపెట్టేసేటండి. కంసుల్ని చంపినటువంటి విధానం చెప్తాను. కంస ప్రేరితుడైనటువంటి కేసిని చంపినటువంటి విధానాన్ని చెప్తున్నారు. అపూర్వ దర్శనత్తులే కై విమ్మిత్తు. ఇది నమ్మిళ్ళయ్య గారి మాట. ఏంటి ఇలా కొత్తగా ఉంది, అపూర్వ దర్శనంగా ఉంది అని చెయ్యి ఉబ్బిపోయిందిటండి లోపలికి వెళ్ళేటప్పుడు. ఇంతకు ముందు ఇలాంటి గుహలను చూడలేదు, అందుకోసం చెయ్యి ఉబ్బిపోయిందిట. అందుకని పూరిత వారే 2 కూరాయి విజందాన్ అలా పెట్టేటప్పటికి ఎప్పుడూ ఎరగని స్థలం కాబట్టి చెయ్యి అలా పొంగిపోయేటప్పటికి ఏమైందండి? 2 కూరాయి విజందాన్. చెయ్యి పెరిగేటప్పటికి 2 ముక్కలైంది. పై భాగం కింద భాగంగా కేసి కాస్త నశించాడు. శ్రీ నారద భగవాన్ జగదస్తమితం என்று வந்து విజందా పోలే ఇవరకు ఇప్పోదేరెక్కరదు. ఆ వేళ కేసి వస్తుంటే నారదుడు చూసి జగదస్తమితం, అయ్యో లోపలంతా అస్తమించేస్తోంది అంటే స్వామి ఏమైపోతాడో అనేటువంటి బాధతోటి ఆయన అన్నట్లుగా
ఎలా వచ్చాడండి, ఎంత భయంకరంగా వచ్చాడండి. వ్యాధితాస్యో మహారౌద్ర సోసుర కృష్ణ బాహున నిపపాత ద్విధా భూతో వైద్యుతేవ యదా ద్రుమహాయిత్తాల్. చాలా అందమైనటువంటి, నిజంగా మహర్షి యొక్క శ్లోక నిర్మాణం ఎంత బాగుంటుందో చూడండి. ఒక రాక్షసుడు రావడాన్ని, వాడు ప్రాణాలు కోల్పోవడాన్ని ఎంత బాగా. వ్యాధితాస్య అంటే నోరు ఇలా తెరుచుకుని అలాగా వచ్చాడు అన్నమాట. మహారౌద్ర కోపం ఉట్టి పడిపోతోంది. తర్వాత సహా అసుర కృష్ణ బాహున అలాంటి వాడి నోట్లోకి కృష్ణుడు ఈ బాహువులను పెట్టాడు. నిపపాత ద్విధా భూమౌ ఇలా చెయ్యి ఇలా పెట్టేటప్పటికి తక్కువని పందం పిల్ల వాడ బకాసురుణ్ణి చీల్చినట్లుగా రెండుగా చీల్చి పాడేస్తే ఎలా పడ్డాడో తెలుసా? చిన్న ఉపమానం చూడండి. వైద్యుతేన యదా ద్రుమః. ఇది అందమైనటువంటి పోలిక. పిడుగులు పడుతుంటాయి చూడండి, మనకి పల్లెటూళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చెట్టు మీద, తాటి చెట్టు మీద పిడుగు పడింది అనుకోండి, చెట్టు అలా రెండు వైపులకి ఇలాగా చీలి చేసినట్లుగా అవుతుంది. అలాగా ఆ కేసుని సంహరించినటువంటి వాడు అనేటువంటిది యదా ద్రుమహాయిత శ్రీ బృందావనத்துக்கு வழி செங்கும்படி பெண்களுக்கும் గోవల్లి మరత్తు కొడుత పడి. అది కృష్ణ బాహున, కృష్ణుడి యొక్క చేతితోటి ఎలాగట అది చెప్పడం. మధువై వారిత్యాది ఇంతాల్ మధుస్యందియాన కుడలయుడయ్యవర్గల్ అక్కడ కదా అయిపోయింది. కేసి సంహారం అయిపోయింది. రెండవది, మొదటిదేమో వృషభ సంహారం, రెండవదేమో కేసి సంహారము, ఈ మూడవదేమో ఇంకా రాసక్రీడని చెప్తున్నారు. మధువై వారు కుడలారన్నదు, మధువారు కుడలారన్నదు ఎన్నపడి మధువు స్రవించే కేశపాశాలు కలిగిన వారంటే పువ్వులు పెట్టుకున్నారు. పువ్వుల్లో తేడాలు అలాగా జాలు వారుతున్నాయి. అంత ఫ్రెష్ గా ఉన్నటువంటి పువ్వులు అని అర్థం అన్నమాట. అలాంటి పువ్వులు పెట్టుకున్నటువంటి కేశ సౌందర్యంతో అలరారేటువంటి గోప స్త్రీలు సర్పాడు మరి కురవై కోపిలే తన్నయ్యం వరవనాగి తొడపడి. అదిట అందరిలో తానొకటిగా మీరు మీ కేశపాసాల్లో ఇది అద్భుతమైన భావన అండి. ఎలా వచ్చిందో నమ్మడ. మీరు మీ కేశపాసాల్లో దండ కట్టి ముడుచుకుంటున్నారు కదా, నన్ను కూడా ఓ పువ్వు చేసుకుని కట్టి ముడుచుకోండి అన్నట్టు. అతి అద్భుతమైన ప్రయోగము, శృంగారభరితమైనటువంటి ప్రయోగము కూడా. అబ్బా ఇది ఎలా కట్టుకోవాలో తెలియట్లేదు అంటే లౌకికంగా కొన్ని మాటలు నన్ను కట్టుకున్నారుగా ఇంకా చాలు అంటుంటారు. ఇలాంటి మాటలు సరదాగా అనేవి. ఇక్కడ నమ్మేళయ్య గారు ఏమంటున్నారు? పూలని మాలగా కట్టి ఎలా ముడిలో ముడుచుకున్నారో అలాగా నన్ను కూడా ఒక పువ్వుగా చేసుకుని మీ తలలో సింగారించుకోండి అన్నట్లున్నాడా అన్నట్టు. ఇవి చాలా అందమైనటువంటి భావాలన్నమాట. కురవై కోపిలే తన్నయ్యం మురువనాకి తొడుత్తపడి వాళ్ళ యొక్క కొప్పులు తమని కూడా భాగం చేసుకోమని కుళగం அவர்கள் அபிசந்தே குலைத்து భగ్నాభిమాలై కళావ పణ్ణి. వాళ్ళు సిగ్గుతోటి ప్రళయ కోపం వస్తానంటాడు, రాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు రాడో తెలియదు. అందువల్ల ప్రళయ కోపంతో ఏమైనా సరే ఈసారి వచ్చేటప్పటికి ఆయనకి కళ్ళెత్తి చూడద్దు ఆయన వైపు అని అలాగ పట్టుగా కూర్చున్నట్టండి. వాడు అవరగడవడ కత్తాను కలందపడి వాళ్ళని బతిమాలి బామాలి తన వైపు చేసుకున్నాడు. ఎలాగదా? అలాగదు వెంటాడన్న వెళ్ళాదపడి ఇవరిగడలే ఒరవన్ ఎన్నలాంబడి కుక్కునెన్నదా ఇత్. చాలా అందమైనటువంటి రాసక్రీడ వృత్తాంతాలని మనకు అటు భాగవతంలోనూ ఇంకా ప్రపంచంలో మనకి చాలా ప్రసిద్ధమైనటువంటి సాహిత్యంలో మనకి లీలాసుకులండి రాసక్రీడ అష్టకము అని చెప్పి కృష్ణ కరుణామృతంలో రాశారు. అది ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉంటుంది. అది
అంగనా మంగనా మంతరే మాధవం 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 చాంతరేణంగన ఇతమా కల్పితే మండలే మధ్యగా సంజగౌ వేణునా జయ దేవకీ నందన. ఎంత బాగుందో అనిపిస్తుంది. సరదాగా ఇలా అంటే ఎలా ఉంటుందా అనిపించింది. ఏ వలక గోపికయు ఆవలక గోపికయు వారిన వరకులడమ వనజాక్షుడవు హరియు వలయంబు మధ్యలో వారిజాక్షుడు తోప సంజగౌ వేణునా దేవకీ నందన. సరదాగా చెప్పుకునేవండి ఇవన్నీ కూడా. ఏమి ఇటు అటు నిలబడి ఈవల గోపిక ఆవల గోపిక దాని ఇరువంకల పెక్కగు రూపుల దాన్ని ఇంత బాగా మనకి లీలాసుకులు తీసుకొని వచ్చారు. కేకాద్రుతానేక పంకేరువాహీన హంసావళి రజ్యత రజ్యత కంసవంశాటవీ దాహదావానల సంజగౌ వేణునా దేవకీ నందన. ఏం అందమైనటువంటి ఆ రూపం. జలద భ్రాంతిని కేకి కేకారవముసేయ. కృష్ణుడు వస్తుంటే నమలి మేఘం వస్తుంది అని చెప్పి ఒక్కసారి రాగం తీసింటండి. రాజహంసలు దివ్య నాదాలు కురియంగ కంసవంశాటవికి దావాగ్నియం శౌరి సంజగౌ వేణునా దేవకీ నందన. ఎంత బాగా వాళ్ళని మరి పరవశ ఎలాగైనా సరే మాట్లాడకూడదు అన్న వాళ్ళని తనను తిప్పుకోవాలంటే తన వైపు ఎన్ని పాటలు పడ్డాడో చెప్పేటువంటి అద్భుతమైనటువంటి వర్ణన అన్నమాట. క్వాపి వీణాభిరారా వినా కంపిత క్వాపి వీణాభి ఆకింకిణీ నర్తిత క్వాపి వీణాభి రామంతరంగాపిత సంజగౌ వేణునా దేవకీ నందన. ఏమండి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పద్ధతిలో చాలా అందంగా ఎలా తను వీణావాదన చేశాడు, వేణువాదన చేశాడు. మధుర వీణానాదములకు ఆడు ఒక చోట చిరుమువ్వ గలగల నర్తించునొక చోట వేణునాదాల వీణాగాత్రముల గూర్చి సంజగౌ వేణునా దేవకీ నందన. అంటే ఎక్కడ ఏ వాద్యం కావస్తే సకల ఆయనే సామగాన మూర్తి సంగీత స్వరూపి కాబట్టి అన్ని వాద్యాలతో వాళ్ళని అలరింప చేయడము అనేటువంటిది. చారు చంద్రావళిలోచనైశ్చంబిత గోప గో బృంద గోపాలిక వల్లభ వల్లభీ బృంద బృందారక కాముక సంజగౌ వేణునా దేవకీ నందన. మురిల చూపులతోట ముద్దాడునొక చోట ఆలతో అల్లరితో ఆటాడునొక చోట దేవతా పూజితుడు దేవదేవోత్తముడు సంజగౌ వేణునా దేవకీ నందన. ఎంత అందమైనటువంటి భావాలండి అసలు. ఇవేదో ఆనందం పట్టలేక ఇలా అంటే బాగుంటుందా అలా బాగుంటుందా అనుకోవడం కానీ మన మాటలు సరిపోవు ఆ ఆనందానికి. మౌళి మాలా మత్త భృంగీలతా భీత భీత ప్రియా విభ్రమాలింగిత శాస్త గోపీ కుచా భోగ సమ్మేళితం సంజగౌ వేణునా దేవకీ నందన. మద భృంగ భీతలై యదనురాలిన గోపకాంత పరీరంబకేణీ విలోలుడై అభయ ప్రదాతయై ఆనందమూర్తియై సంజగౌ వేణునా దేవకీ నందన. ఏదో ఒకటి భయమైన శబ్దం వినపడేటప్పటికి పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళంతట వాళ్ళు కౌగలించుకున్నటువంటి ప్రియురాండ్రి ఇచ్చే ఆనందం గొప్పది అని మనకి పురాణాల్లో వాటిల్లోనూ అన్నిటిలోనూ కొందరి జీవితాల్లోనూ అనుభవాలు ఉన్నట్లుగా ఇక్కడ ఈయనకి కూడా అలాంటి కృష్ణుడికి కూడా అటువంటి దివ్యానందము కలుగుతోంది అని. చారు చామీకరావాసభామా విభు వైజయంతి లతా వాసితోరస్థల నంద బృందావనే వాసితా మధ్యగ సంజగౌ వేణునా దేవకీ నందన. వాళ్ళ చుట్టూ బొమ్మలా నిలబడ్డారటండి. రంగారు బంగారు బామలందరి నడుమ పొంగారు వైజయంతి విలాసము తోడ సింగారములు చెమ్మి శ్రీవత్సలాంచనుడు సంజగౌ వేణునా దేవకీ నందన. అసలు సంగీతం అంతా నాట్యం అంతా రాసక్రీడలోనే
మనకి కనిపిస్తోందా అన్నంత అద్భుతంగా రాశారండి. బాలిక తాళిక తాళలీలాలయ సంగ సందర్శిత భ్రూరత విభ్రమ గోపికా దత్త గీత దత్తావదాన స్వయం సంజగో వేణున దేవకీ నందన. అంటే ఇటువైపు కనుసైగలు అలయ సరిచేయుచును, అటువైపు వేణువున కనుగుగా పాడుచును, ఎటు చూడ భువనైక మోహనాకారుడై సంజగో వేణున దేవకీ నందన. ఎటు చూస్తే అటే ఆనందం ఆనందం ఆనందం. పారిజాతం సమృద్ధ్య రాధావరో రూపయామాస భామా మృగస్యంగనే సీత సీతేవటే యామునీయే తటే సంజగో వేణున దేవకీ నందన. ఇంకా ఎంత బాగా రాశారండి. ఎక్కడికక్కడే అది రాధారమణంచు రవిగంచు మాధవుడు భామా విధేయుడని పారిజాతమునవ్వు. ఆవిడ కోసం కదండి పారిజాతాన్ని తీసుకుని వచ్చాడు. యమునా నదీ తీర భాండీరమును చేరి సంజగో వేణున దేవకీ నందన. అసలు ఈ లీలాసుకుల అష్టకాన్ని తలుచుకుంటేనే పారవస్యం కలుగుతుంది. అలాంటి బృందావనంలో నువ్వు మధుస్యంధ్యాన కుజలయుడేవనగా మధువైవార్కులారన్నదు మధువార్కులారన్నడు పడి సొల్పాడు కురవై కొప్పిలే తన్నయ్యం ఒరువనాప్తి తొడత్తపడి నన్ను కూడా మీ పూలమాలకలో ఒక పువ్వుగా చేసుకోండి అన్నంత ప్రణయ భావాన్ని చెప్పినటువంటి వ్యక్తి. సందిగ్ధై కులైతు బగ్నాభిమాలయగడప్పండి మీతో మాట్లాడడం అని ఇలా ముఖాలు తిప్పు కూర్చుంటే నెమ్మదిగా వెళ్ళి గడ్డం పెట్టుకుని ముఖం తన వైపు తిప్పుకుని కళ్ళగరేసి కొంటి చూపులు చూసి ఇంకా నవ్వకుండా ఉండలేని స్థితి వాళ్ళకి కనిపించి ఆ పాపం ఎటు పరుగులు పెట్టిందో అన్నట్లుగా చేయగలిగినటువంటి వాళ్ళు కలంతపడి వారిని తన వైపు తిప్పుకొని అరావదు వేతాడన్న ఉండాదపడి ఇవర్గళ్ళే ఉరువన్యన్న రామడి బొక్కునన్న ఇద్దరు వాళ్ళలో ఒకడైపోయాడు. వాళ్ళలో ఒకడయ్యాడు అంటే ఒకరికి ఒకడయ్యాడు. 16,000 మందికి 16,000 మందిగా అంత ఆనందాన్ని అయ్యో అక్కడున్నాడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి లేదు. ఎవరికి వారికే ఆ దివ్యానుభవం. అది విధువుదు ఎన్నరావనల అరువాగమమాయ్ ఇరువాగమమాయ్ ఉరువాగమమాయ్ ఎనక్కి ఎదురువర నిబంధనలై ఆ కృష్ణుడు బాగున్నాడా, గోపికా కృష్ణుడు బాగున్నాడా, కేసి సంహారకుడు బాగున్నాడు. మాకు అదేం లేదని కృష్ణుడు అయితే చాలు. ఆయన వీరమూర్తి అయినా శృంగారమూర్తి అయినా ప్రణవమూర్తి అయినా ప్రణయమూర్తి అయినా ఏదైనా సరే మాకు ఇష్టం. ఎన్నయం నైలికం అచ్చైలాగమం ఇచ్చేలాగమా ఉచ్చేలాగమా ఆ పని ఈ పని మధ్య పని అది ఇదుదు. అందుకని ఆ వ్యాఖ్యానం ఎలా రాశారో చూడండి. ఆ చెయ్యలాగోమం ఆ చేష్ట అయినా ఈ చెయ్యలాగోమం ఈ చేష్ట అయినా ഉച്ചയിലാകുമം അതിൽ എനക്കു താല്പര്യമില്ല ഉടനെ ചേഷിതങ്ങളായും നാനാകയുമേ എനക്കു నవ్వుపడికైకు వేండవదు. ఏది తలుచుకుంటే అది ఆహా 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 అని నన్ను పరవశింప చేస్తాను. ఇక ఈ పాటలు మూనర్థం సొల్లారెన్నదు. ఇందులో 3 అర్థాలు చెప్పారండి అని మళ్ళీ మనకి వ్యాఖ్యానం అంటే అలా రాయాలండి. సారాంశాన్ని పిండీకృతం చేసి క్యాప్సూల్ చేసి లోపలికి వేసేసుకునేలా ఉండాలి. అంత బాగా రాశారు చూడండి. అదావద అనుకూల సంశ్లేషమం. ఆవిడ నీలాదేవి పరిణయం తలుచుకున్నామా, ఇష్టమైన వాళ్ళతో కలిసిన ఆనందం తెలుస్తోంది. ప్రతికూల నిరసనము, కేసుని తలుచుకున్నామా, శత్రువులను ఎలా నిరసించాడో తెలుస్తోంది. మధ్యస్థ రక్షణము, ఒక బృందావనంలో ఆ అందమైనటువంటి రాసక్రీడను తలుచుకున్నామా, మధ్య రక్షణం తెలుస్తోంది. ఇవతేమో అది దూదు ఎంగిరదు ఎన్నం పిల్లాను ఉపన్యాసం చెప్పేటప్పుడు అలా అనేవారు. అది ఇది ఉదు అంటాం వల్ల ఈ 3 కూడా అద్భుతంగా తెలుస్తున్నాయని కురుగేశ్వరాం పిల్ల అనే ఆయనటువంటి వ్యాఖ్యానం చేసేవారు. ఇది ఇలా అనుభవిస్తున్నప్పుడు ఎవరికి కలిగిన దివ్యానందం వారిదే. వారు ఆ స్థాయిలో ఆనందించారు, మనం ఈ స్థాయిలో ఆనందిస్తున్నాం. మనకి అందుబాటు ఉన్నటువంటి ఇప్పుడు మనం ఈ
రాస క్రీడాష్టకాలు, దాని అనువాదం అన్ని చెప్పుకున్నాం. ఇది మన స్థాయిలో మనం అంత గొప్ప వాళ్ళం కాలేం. కానీ జీవానందం జీవానందం, బ్రహ్మానందం బ్రహ్మానందం, కామన్ గా ఉన్నది మాత్రం ఆనందము ఒక్కటే కృష్ణ సంస్మరణలో. వరవై వార్తయ్యుள் ఏరుపాయందగం மாயாமாவிரைவாய் பிழந்ததும் மதுவைவார் குழலார் குறவை பிழைந்தகளும் அதேது என்னலாவனல்ல என்னை உன் செய்கை விற்கும் முதுமைய முதல்வா உன்னை என்னு தலை பெய்வனே. மூடபாசலம். பெய்யும் பொங்கடல் பெய்மலையுண்ட பிள்ளை கேற்றமும் பேரங்கள் பேரந்தோர் சாரிட செய்ய பாதமங்கள் செய்த நின் சிறுச்சேவகமும் நெய் உன் வார்த்தையுள் அன்னை கோள் கொள்ள நீ உன் தாமரை கண்கள் நீர்மல்ல பையவே நிலையும் வந்து என் நெஞ்சை உருக்குங்களே. కృష్ణ ఎన్ నెంజై ఉరుక్కొంగళే. నీ లీలలు తలుచుకుంటే ఈ మనస్సు ఇలా కరిగిపోతుంది. అయ్యా ఎన్నిసార్లు చెప్తారండి, పోతన అంటారు, శకటాసురుడు అంటారు, లేకపోతే రాస క్రీడాష్టకం అంటారు, లేకపోతే నవనీత చోరుడు అంటారు. అప్పులుదై కప్పులుదన్నారా అముదం. ఎన్నిసార్లు తలుచుకున్నా సరే లౌకిక సంతానాన్ని నీకేది ఇష్టము అంటే సుత వాక్యం మధు అన్నట్ట. నీకు ఇంకా ఇష్టమేది సుత వాక్యం మధు. నీకు ఇంకా చాలా ఇష్టమేది సుత వాక్యం మధు. మా పిల్లల మాటలు మా పిల్లల మాటలు మా పిల్లల మాటలు. లౌకికాలే ఇంత ఆనందం ఇస్తుంటే ఆయన మధుమూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క చేష్టలు కొన్ని వేల సార్లు మనం విన్నా సరే ఎప్పటికవి నిత్య నూతనంగానే ఉంటాయి అని చెప్పడం అన్నమాట. మూడవ పాసరం యొక్క ప్రతి పదార్థాన్ని చెప్పుకున్నాం. పెయ్యం పూపుల మంచి అందమైనటువంటి పువ్వులను అలా తలలో పెట్టుకుని వచ్చిందిటండి. ఎవరు? పూతన అనేటువంటి ఆవిడ. ఎందుకంటే యశోదను అనుకరించి వస్తోంది మాతృభావంతో. యశోదాదేవి తెల్లవారేటప్పటికీ ఒక లక్ష్మీదేవిగా తయారయ్యేదిటండి. చక్కగా మంచి వస్త్రాలు కట్టుకుని కట్టు బుట్టు జుట్టు, దాని మీద పువ్వులు అందాలు, అలాగా ఓహో వాళ్ళ అమ్మలా ఉండాలంటే తనలో పువ్వులు ఉండాలి కదా అని ఈవిడ గారు కూడా ఇన్ని పువ్వులు పెట్టేసుకుని వచ్చిందండి. కుళల్పై అలాంటి కుళల్ ఉండ పిళ్ళై, తర్వాత ముళై ఉండ పిళ్ళై తేతంబోర్, అలాంటి పూతన స్తన్యాన్ని తాగినటువంటి వృత్తాంతం ఒకటి, నెంబర్ 1 ఈ పాసురంలో. తర్వాత శాడు పేరందర్, ఈయన శకటాసురుడు ఎగిరిపడి కింద పడి రాక్షసుడుగా మరణించాడు. శ్రీయపాదం, ఆహా ఎంత పాదం ఉందండి, చిన్న పాదం. అది కన్నాడా, ఆడించాడు, తగిలిందంతే, వాడు ఎగిరి పడి పడ్డాడు, కావాలని చేసింది కాదు. శైలని శివచేవగం, చిన్నతనంలో ఉండేటువంటి పరాక్రమం, బాల పరాక్రమ వైభవాన్ని చెప్తున్నారు. ఒకటి పూతన సంహారం, 2 శకటాసుర సంహారం. ఇంకా మూడోది అయ్యగారు అవతారానికే మకుటాయమానం. ఏమిటి? నై ఉన్ వార్తయ్యుள் వెన్న దొంగిలించి తిన్న కథలో. ఇంకా కృష్ణావతారం అంతా సరిపోతుంది. అవన్నీ అలా చెప్పుకుంటుంటే ఆ వెన్న నవనీత చౌర్యం అనేటువంటిది అద్భుతమైన ప్రక్రియ. అన్నయ్య కొళ్ళ ఈ అందరూ వచ్చి ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగుమన నీడమ్మా అనేటప్పటికీ ఆవిడికి బాధ వచ్చేసి కోళ్ళ కథ తీసుకుంటాడు. కథ తీసుకుంది, ఇంత కథ తీసుకున్నాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే అది కొళ్ళంత కథ. అది పెట్టి కొడితే ఏం తగులుతుందండి, ఏదో కొడుతున్నట్టు యాక్షన్ అన్నమాట. అలా ఒక కథ తీసుకునేటప్పటికీ నువ్వు తామరై కళ్ళని మన పద్మాలాంటి కళ్ళల్లోంచి నీళ్లు అలాగా ఎక్కడొచ్చేసాయో కొండ నెత్తెనున్నట్లుగా కొట్టలేదు పెట్టలేదు, యాక్షన్ ఎక్కువగా ఉందన్నమాట. వచ్చేస్తున్నాయి, ఓ కొట్టకే ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలిపోవా నేనని మునుముట్ట ఏడ్చువాని అమ్మమ్మ కొట్టకే ఇంకెప్పుడు చేయనే
మునుమొక్క ఏడ్చేవాడు, ముట్టుకోలేదు, దగ్గరికి రాలేదు, కొట్టలేదు, ఓహో కొట్టినంత గోల అనుకుంటా అట్లా మనస్సులో. నా ఏడుపు నాన్నకి వినపడాలి, నాన్న వచ్చి అమ్మని తిట్టాలి, అప్పుడు నేను అమ్మ ముఖం కేసి చూసి ఇక్కడ ఎగరేసి అయిందా నీ పని అన్నాలి అనంత ప్రయాణంతో ఏడుస్తారు. ఇంత దొంగ ఏడుపు అనమాట. అటువంటిది నిర్మల పై నిలయం భయపడినట్లుగా నిలబడి, భయమా ఏమన్నానా? అసలు భయం అంటే ఏమిటో తెలుసా? ఎంత చక్కగా గొప్ప యాక్టర్ అండి. ఆయనలా కథలు చెప్పేవాళ్ళు లేరు, ఆయనలా యాక్షన్ చేసేవాళ్ళు ఎవరు లేరన్నమాట. అలాంటి ఉనికి ఎన్నెంజై ఉరుక్కొంగల్ అది నా మనస్సుని బాధ పెట్టేస్తుంది. ఇందాక పాసరంలో నెక్స్ట్ పేజీలో ఇంకొక చిన్న పేరా ఉంచండి. ముదువై వయ్య ముదల్వ ఇవర్ తమ్మదుం అవ్వడానవాగాదేతాన్. ఈ పాసరంలో పోతన ఈ లీలలు నవనీత చౌర్యం గుర్తొచ్చేవాడికి పేరు చెప్పడం కూడా గుర్తుకు రాలేదు. అందువల్ల చిన్న 4-5 లైన్లు ఉండిపోయి ప్రళయం కళ్ళ జగత్తోపాధియాగానే ఇవరం అడిగినపడి అది ఇత్తోడక్క ఇవలయం అడి తట్టుముండాక్క వేండి ఇక్కడపడి. లోకాలన్నీ భుజంలో పెట్టుకున్నటువంటి స్వామి అండి ఆయన పజయదాన భూమికి కారణమైనది. జగత్ సృష్టికి మూలకారకుడైనటువంటి స్వామి అండి. భూమికు పజయ్య కారణమైనది. భూమి ప్రాచీనత్వానికి మూలకారకుడండి ఆయన. ఉన్నయ్య నదలైపోయివనే ఉన్నయ్యను సందిగ్ధ శిథిలనాగానే. ఈ మనస్సంటయ్య బాబు తలుచుకుందా అనేటప్పటికీ ద్రవించిపోతోంది. అనుసంధికంపడి పళ్ళ వేయడం ఉన్నాయి. ఇదేమో అనుసంధిక్కుపడి పళ్ళ వేయడం, ఇది కూరేసుల నిర్వాహం అండి. ఉన్నాయి బంధుకి పెరుగుదరుమా, నీ దగ్గరకు వచ్చి సేవ చేసుకోవాలి అనేటువంటిది ఎంబార్ నిర్వాహం అండి. తలై పైగా కట్టుకై మూడోది పిల్లల నిర్వాహం అని 3 నిర్వాహాలు చెప్పారు. ఇప్పుడు పెయ్యం అనేటువంటి 3కి 7 వ్యాఖ్యానం చూడండి. 338వ పేజీ అండి. 3ஆம் பாட்டு உன் బాలచేష్టంగళి ఎన్నైనలియానెన్నదెందరాన్. ఏమయ్యా ఎన్నిసార్లు తలుచుకున్నా నీ బాలచేష్టలు నన్ను పరవశింప చేస్తున్నాయి. పెయ్యం పొంగడలు పెయ్యములయ్యుండా, తన నిండా పువ్వులు పెట్టుకుని వచ్చినటువంటి పూతనని ఆ విషస్తన్యాన్ని తాగినవాడా అని. ప్రతికూలరయ్య ప్రాణం, ప్రతికూలరైతే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాడు. ఆశ్రిత స్పర్శముళ్ళ ద్రవ్యము, ఆశ్రిత స్పర్శం గోపకన్యలందరూ చిలికినటువంటి వెన్న, వాళ్ళ చేత్తో ముట్టుకోవడం వల్ల ఆయనకు అంత ఇష్టమైనటువంటి వెన్నం. వళరందు వారం ఎన్నో సొన్న విడత్తై వివరిక్కరదు. ఇందాక పాసరాల్లో పిరందవారం చెప్పారండి, ఇక్కడ పెరిగే విధానం చెప్తున్నారు. ఎలా పెరిగాడండి? ఆ ఇంట వెన్నా ఈ ఇంట విన్నా ఈ ఇంట విన్నా ఆరగించి బ్రతికట్టు. అంటే ఏమండి ఇంట్లో పెట్టే శక్తి లేదా? వెన్న మీగడలు జున్ను పాలకు ఏమి కొరతరా మన ఏంట అని పాప ఎంత బాధపడిందండి ఆవిడ. అయినా సరే ఇంట్లోది బాగుండదండి. అయ్యంగ వీణం అంటారు దాన్ని. అయ్యంగ వీణం అంటే అప్పుడే చిలికినటువంటి వెన్నండి. నిన్న చెప్పారే జంతికలు అవి అయితే టపటపటప కరకర శబ్దాలు ఇస్తాయి. ఇది ఇలా నోట్లో కొట్టుకుంటే ఏమని జారిపోతుంది కిందకి, ఏ మాత్రం శబ్దం అవదనమాట. పిల్లయ్యే తిరుమంజనం செய்தொப்பித்து கண் வளரப்படி கடக்க நன்னாள் யசோதை பிராட்டி అవ్వడగలే వందు కిట్టినాள் పోతనై చక్కగా స్నానం చేయించి లాల పోసెదరావో బాలకృష్ణ. నీళ్లు పోస్తున్నారా తండ్రి అని చెప్పి అలాగా నీళ్లు పోసి చక్కగా ధూపదీపాలు వేసి అలంకరించి మంచి బట్టలు. ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా చూడండి, పిల్లలకి స్నానం చేయించగానే గుమలాడిపోతుంది. ఎంత బాగుంటారండి పిల్లలు అసలు. అలాంటి పిల్లల్ని ఉయ్యాల్లో పడుకోబెట్టిన టైంలో వచ్చిందండి పూతన. పెయ్యం పూంగుడల పిల్ల ఎన్నంగేశ్వరదలందరికీ పెయ్యం పూంగుడల పెయ్యన్న పూతనయ్యోడే కొట్టుద. పువ్వులు పెట్టుకున్నది పూతనకి చెప్పుకోవచ్చు, కృష్ణుడికి కూడా చెప్పచ్చు. వాళ్ళమ్మ చిన్న జుట్టుకి చిన్న ముడి వేసి దాని చుట్టూ ఇలాగ దండ కట్టింది.
మిగిలిన జుట్టు ఇలాగా చంద్రుడి మీద మేఘాలలాగా ఆ ముఖం మీద పడిపోతుంది. అప్పుడు అలంకారం మరి ఎంత కోపమైన పూతన అలంకారమేమో శవాలంకారంలో ఉంది. ఎంత అలంకారం చేసినా ఏం లాభం అని అర్థం కాదు. కృష్ణుడు అయితేనేమో అయ్యి బాబోయ్ 2 కళ్ళు చాలడం లేదు అన్నట్లుగా ఉందన్నమాట. పెయ్యం పొంగళ పెయ్యంలో బోధనయ్యోడే కొట్టద కోలమాగా పెత్తడం పెయ్యం గోడదు. వీడికి ఎవరి దృష్టి తగలకూడదు. ఎన్నో తాய்మారు పోదం ఒప్పిత్తపడి అలంకరించి, ఒప్పిత్తపడడం ఏంటంటే అలంకరించడం ఏంటంటే ఇప్పుడు చూడండి అక్కులు అని పెట్టేవారు చిన్నప్పుడు. ఇప్పుడు ఇవేమి ఉన్నాయో లేవో, ఎక్కడైనా పల్లెటూళ్ళలో ఉన్నాయేమో సగుబియ్యంతో నల్లగా చేసి ఇంటితో తడిపితే చక్కగా అప్పులు అని ఒక నల్ల బొట్టు వచ్చేది కదండి. ఎంత దృష్టి దోషం తగలకూడదంటే మాత్రం ఒక చుక్క చాలదండి. ఒక చుక్క ఏమో ముక్కు మీద పెట్టేవారు, బొద్దమే బట్టమే పెట్టేవారు, ఒక చుక్కేమో పాడల్లో పెట్టేవారు, ఒక చుక్కేమో అరచేతిలో పెట్టేవారు. ఇలా ఒకళ్ళు ఎవరికి వాళ్ళే రావడం నేను పెడతా అంటే ఇక్కడ కాదు. కానీ హిందీ సాహిత్యంలో ఒక చోట అంటారు, చాలా బాగుంది అనిపిస్తుంది, లైన్స్ కూడా గుర్తులేవు. ఏంటంటే పాదులు బాగా పెరిగిపోయినప్పుడు ఒక కుండ పెడతారండి. ఆ కుండకి తెల్ల రంగు నల్ల రంగులు వేస్తూ ఉంటారు. అలాగట మొత్తం దిష్టి చుక్కలు అయిపోయి కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే ఇలా ఆర్పుతుంటే ఓహో నువ్వా కృష్ణుడువా అనేంతలా చుక్కలు పెట్టేశారటండి. వాళ్ళో చుక్క వీళ్ళో చుక్క వాళ్ళో చుక్క అందరూ పెట్టేటప్పుడు ఆ ముఖం కనిపించకుండా పోతుంది అన్నప్పుడు இருப்பர்களாயிருந்து இவளும் அப்படியே வந்தாళాయిత్ పెద్దదాయి పోల్ వందపై చేరే తల్లిలా వేషం వేసుకుని వచ్చినటువంటిది తిరుమంగయ్యాడు వాళ్ళ పాసరు కన్నవండి. వైత పువ్వయుడయ్య మయిర్ మొడియుడయ్య చాలా అందంగా అలంకరించుకుని పువ్వులు పెట్టుకుని వచ్చినాడు. ప్రేమలై ఉండ పెళ్ళై దేత్తమం ఐశ్వర్యమాన జ్ఞానమంటే తాయిములై ఎంద్రం. పాపం అమాయకుడు కదండి, చంటివాడు కదండి, అమ్మే వస్తోంది పాలిస్తోంది అనుకుంటున్నాడు. వేతుములై ఎన్నం మరి ఉంటాడు తెలియదండి. చంటి పిల్లలకి తల్లి పాలకి వేరొక తల్లి ఇచ్చే పాలకి తేడా తెలుస్తుంది. నేనేమంత తెలియని వాడేమీ కాదు. అత్యంత శైశవత్తులం పెళ్ళై గడైములై వాసి అరివరగడిదే. చంటి పిల్లలకు కూడా తల్లి పాలలో తేడా తెలుస్తుంది కదా. ఇవనం తాయండ్రేనైతుకోండి తల్లి అనే భావంతో తాగేస్తున్నాడు అంటారు. పెళ్ళై నేత్తమం బాల్యത്തിൽ తండ్రి ఎక్కడపడేదావదు. యశోదే పిరాటే ములై కొడుక్క ప్రీతేనాలే పన్నం ముగ్ధ జలిపి కంగళై ఇవள் పక్కలిలే పండినానాయిత్. ముగ్ధ జలిపితాలు చాలా చెప్పుకుంటే అసలు మరొక పాసరం కూడా అవదు. కానీ కృష్ణ కర్ణామృతంలో ఆ తల్లి పాలిస్తూ ఉంటే పొంగులోంచి ఒకసారి ఇలా బయటకు వచ్చి ఒక నవ్వు నవ్వుతాట. నవ్వితే ఆ పెదాల నిండా పాల చుక్కలు అక్కడ అలాగా చాలా అందంగా కనిపిస్తాయి అని. అప్పుడప్పుడే అక్షరం వస్తూ ఉంటుంది అంటారు. అంటే వాడనేది ఒకటే అక్షరం అన్నమాట. ఎగ్రాల కృష్ణమాచారి గారండి ఎంత బాగా రాశారో అనిపిస్తుంది. అత్త అనగా ఐశ్వర్యమని అండ్రు, తాత అనగా ధనమటండ్రు, అత్త తాతలకు ఆద్యంతములు లేవు బాలకృష్ణ పలుకులందు. వాడికి వచ్చింది ఒకటే అక్షరం అండి, అండం వచ్చింది. వాడు అత్తయ్య వచ్చి అత్త అంటున్నాడు, నన్ను పిలుస్తున్నాడు నా గొలుసు చేయించి మెడలో వేసిపోతుంది. కానీ తాత అంటున్నాడే అని తాతగారు వచ్చి ఆయన ఏదో మలనువుల్లో గొలుసులో ఇంకోటేవో ఆయన చేయించబడతాడు. ఆయన ఎక్కినాడు అని అత్త తాతలకును ఆది అంతములు లేవు. అత్తలో ఆగలేదు, తాతాలో 2 తాళనాలి అని కాదు, వచ్చింది ఒకటే అక్షరం 10 సార్లు అంటున్నాడు. దాన్ని వీళ్ళు ఇలాగ అర్థాలు చెప్పేసుకుని ఓ ఆనందపడిపోతున్నారు అంటారు. మనకు కూడా అంతే కదండి. ఎవరా నన్ను పిల్లు అంటే తా అంటాడు. ఆహా నన్ను పిలిచేశాడు అత్త అనేసాడు. అది తీసుకొచ్చారు ఇక్కడ. పిల్లలు గడిగిరి తినపడదావది యశోదయ పిరాటి మలై కొడక ప్రీతేనాలే పళ్ళం ముగ్ధ జల్పితంగళ్ళై ఇవళ్ పక్కనిలే పండినానాయిత్.
ఈ లీలలన్నీ నబ్బిళ్ళయ్య గారు ఎంత బాగా అంటారు. మనకి చూడండి, ఇంట్లో పిల్లలు వాళ్ళ అమ్మ పేరు ఏదో సీత అనుకోండి, సీత అని పిలుస్తాడు చంటి పిల్లాడు. బాబోయ్ ఎలా పిలిచేస్తున్నాడు మా వాడు నన్ను, ఏరా నువ్వు నన్ను ఎలా పిలుస్తావురా అంటే సీత సీత. అలాగే యశోదమ్మ కూడా నన్ను పిలు అన్నిటండి. అంటే యశోద మొత్తం అందరం రావట్లేదు ఇంకా. ఎస్ 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 అంట. ఆహా ఎంత బాగా అనేస్తున్నావురా అన్నాడు. ఆయన పేరు దశనామ మహద్యస. ఆయన పేరు ఆయన చెప్పుకుంటున్నాడు, అదేమో తన పేరేమో అని పాప కూడా ఓ మురిసిపోతుంది అంటారు చమత్కారంగా వ్యాఖ్యానాల్లో. బాధ కరియన్నరేయుమాం అరియాదిరిక్కుమాం శత్రు కడుకెట్టినాల్ ముడి ఎక్కడవదాన వస్తు స్వభావమెరిక్కినపడి. ఇక్కడ నమ్మిళ్ళయ్య గారి దర్శనం. వాళ్ళు చెడు భావనతో వస్తే వెళ్ళిపోవలసిందే పరలోకాలకి. అది ఆ వస్తువు యొక్క స్వభావము. ఒక్క మాటలో స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది కృష్ణ తత్వం, రాక్షస సంహారం. నువ్వు తల్లి భావంతో వచ్చావా తల్లిలా పాల్గొవుతాడు, చంపాలనే విషయంతో వచ్చావా పైకి పంపించేస్తాడు. అది వస్తువు యొక్క స్వభావము అని చెప్పడం అనమాట. అది అయిపోయిందండి. ఆ పోతన యొక్క ఏమండి ఈ విషయాలు ఆయనకి ఏం పనిచేస్తాయి, ఎంత బాగా చెప్పారండి పోతన మార్చిన వారు. అసలు పదాలు ఏమిటి, ఆ ప్రయోగాలు ఏమిటి. విషధర రిపుగా మనునికి అపద్యం అందరికీ తెలుసు కదా. ఏమండి విషధర రిపుడు, పాముకి శత్రువు ఎవరండి? గరుడమంతుడు, గరుడ వాహనము కలిగినటువంటి స్వామి. విషగళసకునికి, విషగళసకుడు అంటే శివుడికి ఫ్రెండ్. ఈయన విమల విషసేనకి, ఈయన పక్క ఎవరండి? ఆదిశేషుడు. విషము ఆహారముగా పళ్ళల్లో కలిగినటువంటి వాడు. విషభవ భవజన కునికిని. సాహిత్యం చదువుకోవడం వల్ల ఎన్ని అర్థాలు తెలుస్తాయో. విష అంటే నీళ్లు అని కూడా అర్థం ఉందండి. విషభవుడు అన్నమాట. విషభవ భవజనకుడు, తామరతూడులోంచి నీళ్లలో పుట్టిన తామరతూడులో నుంచి వచ్చినటువంటి వాడు. ఆ విష శబ్దాన్ని ఎన్ని రకాలుగా ప్రయోగించవచ్చో. విషపు చచ్చను విషము కొనుట విషమే తలపను. ఈ విషం ఆయనకో లెక్కలోకి వస్తుందండి. ఎన్ని విషాలని తాను చిన్నప్పటి నుంచి భరించినటువంటి వాడండి. ఒక లెక్క నాకు అన్నట్లుగా ఆ పాలనన్నిటినీ కూడా ఆవిడ ప్రాణాలతో సహా తీసేసుకున్నాడు అని. ఎన్న శంకిక్కమన్నాడు పోతనయే ఇన్నాడు ఎన్నారాగే ఇలం విషయముండు. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. ఇది రక్షకమాగ వైద్యుడే యశోదయ కన్నవారే ఎవడారెన్నారా చెప్పడు మీరే. ఓరుసాడు అక్కడ పోతన సంహార విషయం. ఓరుసాడు అంటే ఏంటండి, చాలా అందమైనటువంటి శాడు అంటే శకటాసురుడు, బండి అన్నమాట. ఒక బండి బాధకత్తెలు కొడుపై తోడప్పదిల్లై మురియా తడరందం మురిందం నిత్యాదిశయ్య పాదం. ఎలాంటి పాదం అండి ఆ పాదము? ఆయన ఎప్పుడైనా ప్రత్యేకంగా ఇలా చంపాలి అని అనుకుంటే చనిపోయాడా శకటాసురుడు? బాధించడంలో సాటి లేని బండి ఆ రాక్షసత్వం. అలాంటి దాన్ని అది విరోధి ఏమో అని యశోదమ్మకి కొంచెం కూడా అనుమానం కూడా రాలేదండి. అలాంటి పూతనైనా అమ్మ వేషం వేసుకొచ్చిందా అనుకుంది కానీ ఇది అచేతనం బండి, ఇది రాక్షసుడు ఉంటాడు అన్న ఊహకు కూడా తావులేదు. అదేదో రక్షణ అనుకుని ఆవిడేమో అద్భుతంగా దాని కింద ఇల్లు పడుకోబెట్టి ఆవిడ పాలు తెచ్చుకోవడానికో నీళ్లు తెచ్చుకోవడానికో ఎక్కడికో మొత్తానికి వెళ్ళిందండి ఆవిడ. అలా వెళ్ళేటప్పటికి ఒక్కసారిగా కాళ్ళు ఆడించాడు అంటున్నారు నమ్మిళ్ళయ్య గారు. రాక్షసుణ్ణి చంపాలి అని పెద్ద ప్రయత్నం ఏమీ చేయలేదండి ఆయన. చూడండి, శయ్య పాదం శివంద తిరువడిగల్, ఎర్రటి పాదాలు. బండిని తాకడం వల్ల పాదం ఎర్రబడిందా? ఎర్రటి పాదంతో తల్లడం వల్ల బండి ఎగిరిందా? ఆ ఎరుపుదనం అనేది పాదానికి ముందుదా వెనకదా? అంత వ్యాఖ్యానంలో ఆయన ఆ సరసత్వం అంత బాగా ఉంది. ఎన్నుడయ్య జీవనత్తై కొండగడి ఎదిగిరేది ఏ పొక్కిత్తు. ఈ మధ్యలో ఈ నమ్మాడు వారు ఒకరు, అయ్యి బాబోయ్ నా జీవనాన్ని నా ప్రాణాన్ని పెట్టి విరోధించి చంపాడండి. మీ ప్రాణాలు పెట్టి చంపడం ఏమిటండి?
ఆయన యొక్క పాదం నా ప్రాణం అండి. మరి కృష్ణుడి యొక్క పాదం నా ప్రాణం, నా ప్రాణంతో ఆయన ప్రాణాలు తీశాడండి అని ఈయన గిలగిలగిల్లాడిపోతున్నారు. ఇవరకు జీవనం అడిలే కల్పెత్తిరే కిడప్పదు. ఈయనకి జీవనం అడి, అడి అంటే పాదాలు కదా అని ఒక అర్థం. అడిలే మొదటే పిరందవారం అంటే అయ్యో అలా పుట్టినవాడువా ఇంత పని చేశావు. ఈ అడి అనేదానికి ఇన్ని అర్థాలన్నమాట. నీ సేవగం చేయబడి ఇష్టపడియం నీ వీర చరితను తలుచుకుంటే పరవశించిపోతున్నాను. రాజకుమారుడై పిరందు. ఏమండి ఎన్ని కృష్ణావతారాన్ని తలుచుకుని ఏంటి ఓ మురిసిపోతారు. రాముడు చేయలేదా? చేశాడండి, రాముడు చేశాడు పనులు, కానీ కొంచెం తేడా చూడండి. రాజకుమారుడై పిరందు. మా కృష్ణుడిలాగా పాపం అమాయకంగా ఓ నందవ్రజంలో ఓ గల్లడికి పుట్టాడా ఏమన్నా? రాజకుమారుడై పిరందు, చక్రవర్తి ఇంట్లో పుట్టాడు. పర్వదినరండి 10 12 వచ్చేదాకా హాయిగా ఉన్నాడు. ఆయుధ శ్రమం పళ్ళి వశిష్టాదిகளை పెన్సెండ్రు. వశిష్టాదుల దగ్గర గురువుల దగ్గర ఏ బాణాలు ఎలా ప్రయోగించాలి, బల అతి బలాదులన్నీ విశ్వామిత్రాదులు కూడా నేర్పించారు కదండి రామచంద్రుడికి. విశ్వామిత్రాదిಗಳ పక్కనే అసలు లాభం ఉన్నాయి. ఏమంటే అలాంటివి ఇస్తే ఎవరు చేయలేరండి అంటున్నారు. ఏంటంటే ఆకలి దప్పిక 2 ఉండవటండి ఆ విద్యల వల్ల. ఒక్కటి కాస్త ఇటువైపు విసిరితే బాగుండు మనకి, ఎంత సుఖంగా ఉంటుందో. అసలు జీవితాలే దేనికోసం అండి? ఆకలి తెచ్చుకోవడం కోసమేగా. అదే లేకపోతే అసలు ఇంత సృష్టి కార్యక్రమం ఈ గొడవ ఏముంటుందండి? ఇదంతాను అసలు లాభం ఉండాలి. పిండినే తోటగా మారి శుభ ఎక్కడై నరసిద్దదు. అన్నేళ్ళు వచ్చాక అన్ని నేర్చుకున్నాక ఆ ఇంట్లో పుట్టి అంత ట్రైనింగ్ అయ్యి అప్పుడు అడవులకు వెళ్ళి అప్పుడు తోటకని గాని మారేజుని గాని ఎవరినైనా అదెల్లాం పరవన్ నిరంబోదర్పమున్నే. పాపం వీటే ఉందండి రోజులండి. పూతన వచ్చేటప్పటికి ఎన్ని రోజుల పిల్లాడు. మున్నే వాయాలం కారాలం మాయరెక్కడ పడియంగ. వాయాలం నోటితోటి అంటే పూతన సంహారం, కాలాలం కాలితోటి అంటే శకటాసుర సంహారం. ఎంత బాగా రాశారో నమ్మిళ్ళ చూడండి. వాయాలం కాలాలం మాయరెక్కడ పడియంగ. వాయాలు అలియాకు తాయారం వెంట వాయిత్త కాణం. ఆ నోటితో చేసేదానికి అంటే పోతనని అది తల్లి భావం ఉందో ఏముందో అదంతా అనవసరం. నోటితో ప్రాణాలు పీల్ చేసుకున్నాడు. ఎవరైనా పోలే కాల్గడి యారిల్లే ఆలయిలే కాలిలే కోడి కట్టి వైకిరదు. ఇదండి నమ్మేయ వైభవం. ఇదిగో చూసారా నాకెంత శక్తి ఉందో అని. ఒక జెండా ఎగరేస్తే ఏదైనా గొప్ప పనులు జరిగినప్పుడు జెండా ఎగరేస్తారు కదండి. ఈయన కూడా ఒక జెండా ఎగరేసుకున్నట్ట. ఎక్కడుందండి జెండా? కనపడదే. అయ్యో కాళ్ళలో ఉందండి. ధ్వజారవిందం కుశవజ్రలాంఛనం త్రివిక్రమత్వజ్జరణాంబుజద్వయం. ఎంత బాగా మదీయమోద్దానం అలంకరిష్యతు అని వాళ్ళు అన్నారు. ఓహో పాదంలో జెండా ఉంది అంటే అదే అర్థము. చూసారా చిన్నప్పుడే పూతనని శకటాసురుణ్ణి ఎలా చంపేశాను గుర్తిదిగో అని కాలు చూపించి జెండా ఎగరేశాడు. అందుకని కాలులో ఉన్నాయట. అది సాముద్రిక శాస్త్ర ప్రకారం గొప్పవాళ్ళు అయ్యే వాళ్ళకు ఉంటాయి అన్న అర్థాన్ని నమ్మిళ్ళయ్య గారు ఈ పని చేయడం వల్ల ఎగరవేశాడు అని సమన్వయించి చాలా అందంగా వ్యాఖ్యానం చేశారనమాట. అది ఎంగపడి అపోదం అవుననుళ్ళ మరియం కడందముల మీద పోయిద్దం. అంతేకాదు త్రివిక్రమ అవతారంలో ఇదే కారు లోకాలన్నిటినీ కూడా అద్భుతంగా బలిని యాచించి భూమిని తీసుకుని త్రివిక్రమ కూడా అయిపోయినప్పుడు కూడా ఈ పాదం నా శిరస్సుకు రావాలి నా శిరస్సుకు రావాలని కోరాలని కూడా తెలియని అందరి మీదకి తన పాదాన్ని ప్రసరింపచేసి బ్రహ్మ కడిగిన పాదం దాకా లోకాన్ని ప్రసరింపచేసిన మహానుభావుడు. ఇవి 2 అన్నమాట. ఏమండి ఏమి పాదాలండి అది. అసలు ఇలా ఇలా కాళ్ళు తన్నాడు, ఆ తగిలి బండి ఎగిరిపోయింది అన్నారు. ఆవిడ అడిగింది పాపం ఫ్రెండ్స్ అందరినీ, ఏమిటల్లా ఇలా ఏం జరిగింది అని. ఉడకొచ్చేస్తోంది నెత్తి వచ్చేస్తోంది మాట రావట్లేదు. వాళ్ళేవో సరదాగా చెప్పారు. జీవరూప గోస్వామి అని ఒక ఆయన అందంగా చెప్తారు ఆ శ్లోకాలని. సరే అలా ఉండండి. ఈవిడ అనుకుంటోంది బాలుండి ఎక్కడ బండి ఎక్కడ
నవోభాగంపై చెప్పడం కాలం తన్నుట ఎక్కడ. ఏమిటన్నా నల్ల వెళ్ళాడే వీడి కాల, వీడేమో బండిని తన్నాడా, ఏల పడుచులు కల్లాడిరి. ఎందుకు బాబు ఇంత అబద్ధాలు చెప్తున్నారు? ఈ దిడ్డుకొలకి ఏ లోకంబనైనా చెప్పబడిన ఇలాంటి మూర్ఖపు మాట ఎక్కడైనా ఎవరైనా వింటే నమ్ముతారా? ఏ చందమోగాక చాలా పెంచుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరందరూ. వాళ్ళు ముక్కు మీద వేరేసుకున్నారు. ఏమిటి ఈ పిల్లాడేమిటి, ఈ బండి ఏమిటి? ఈవిడికి తెలిసింది ప్రేమ ఒక్కటే. పొంది నాయన ఏం జరిగిందో జరిగింది. ఆ మాతృమూర్తి యొక్క వాత్సల్యాన్ని పోతన్న గారు ఎంత బాగా చెప్తారని ఒళ్ళోకి తీసుకుంది కుమారుణ్ణి. ఏమినైనా ఈ విచిత్రమైనటువంటి మాయ నాకు అర్థం కావట్లేదు. పోన్లే, అవన్నీ మనకు అనవసరం. రసిటివి కదన్న ఆ కొంటిని మంచి అన్న ఏడుపు మానవన్న. నా తండ్రి ఎంత అలసిపోయావురా, ఎంత ఆకలేసిందో కదా. ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోయిందా తండ్రి. చన్నకుడు మన్న సంతసపడు మన్నానచు చన్నకుడితే అర్భకునకు, అలాగా పాటించినటువంటి తల్లి అని చెప్తారే అన్నట్లుగా ఆ రెండు వార్తలని అక్కడ అందంగా చెప్పారు. ఇంకో మూడవదండి, కృష్ణావతారంకి కిరీటం పెట్టినటువంటి దొంగతనం. ఏమిటది? నవనీత చౌర్యం. അനന്തരത്തിലെ വന്ന് പാർത്താൾ കുറി അലന്ത് കിഴക്കയാലെ നെയ് കടവ് പോയെന്നാൾ. ఉట్టి పెట్టి ఆ ఉట్టిలోకి ఇలా వేలు పెట్టడానికి కూడా వీళ్ళేనంత గట్టిగా దారాలు దగ్గరగా ఉన్న ఉట్టిలో కుండలో నెయ్యి పెట్టి పెడితే అలా వెళ్ళి ఇలా వచ్చేటప్పటికి ఉట్టితో సహా కింద పడిపోయింది. కుండ ఖాళీ, లోపల ఏమీ లేదు. ఎంత మాయావిరా నువ్వు. అవడ విలేపై అక్క చూడు నిన్నేం చేస్తాను అని చెప్పి ఓ పొల్ల తీసుకుంది. ఇంత పొల్ల తీసుకుంది. విలేకత్తడంగిన ఇంకా అలా వస్తోందో లేదో అప్పుడే యాక్షన్ మొదలు పెట్టేశాడండి ఈయన. అన్నయ్య పోల్ కొళ్ళ మతా విరేయెడుతాడేనం విభాగమని గిరలను. ఎప్పుడు అమ్మ కొట్టదు, నాన్న కొడితే అదో దారి. అమ్మ ఎప్పుడు కొట్టదు, అమ్మ కూడా కొట్టేస్తుంది అని గొళ్ళు అన్నాడా అన్నట్లుగా ఏడిచాడు. ఆవిడ వార్త ఇదే ఉంద మడిగాడు మునివారు వారి పిళ్ళాయి ఉంగల్ తమప్పనార్ కేట్పరాగిల్ ఉమ్మై పొడివారు రా. ఇప్పుడు నీ పని చెప్తా. ఇప్పుడు మీ నాన్న వింటారు చూడు నిన్ను కొడుతుంటే. కొంతమంది ఇలా నాన్నని తీసుకొస్తూ ఉంటారండి మధ్యలో. వాళ్ళు చేసే పనేదో వాళ్ళు చేయొచ్చు కదా, నాన్నకి చెప్తా ఉండు అంటే తనంటే భయం లేదనేగా అర్థం. వాళ్ళే ఒప్పుకోవడం అన్నమాట. ఎందుకంటే అలా చెప్పడం చూడేం చేస్తానో కాదు, నాన్నకి చెప్తానుండు అంటే నాన్న అంటే నీకు భయం, నేనంటే లేదు అని ఆవిడే ఒప్పుకోవడం. ఉన్నాయి నాను ఎన్క ఇల్కోలా నందిడో మోదింగిలేనా. ఒరే నేను నిన్ను ఎక్కడ కొట్టగలను రా అనుకుంటోంది. కొట్ట చేతులు ఆడక పూబోడి. అదిగాని మనకి పోతనామాచిల వారు అన్నటువంటిది పరుగు పెడుతున్నాడు. దంబాధికంబు తలకు అడ్డంబైన ఇంటట్టు సని పట్టనేని వాని ఆ ఇంటట్టు సని పట్టనేని ఇలా 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 తర్రమంటే ఎగిరిపోతున్నాడు. ఒక తూనీగా ఎగిరినట్టుగా కొంచెం దగ్గరికి వస్తుంది అనుకోండి. ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలిగోవ నేనని మునుముట్ట ఏడ్చువాని. అమ్మ ఒక్కసారి వదిలేవి, ఒక్కసారి వదిలేవి అని ఓ దండాలు పెట్టేస్తున్నారు. కాటుక నడి ఎంగకచ్చు. ఓ అసలు నల్లటి రూపం, దానికి అందం, మళ్ళీ దానికి కాటుక, ఆ కన్నీళ్లు, నల్లటి వాడి మీద నల్లటి చారలు. ఓహో ఏమో అద్భుత రూపం అయ్యా అని మురిసిపోతోంది ఆవిడ. ఏ దిక్కు వచ్చునో ఇది అని ఇటు వస్తుందా చూడ చక్కగా వార చూచువాని. వస్తుందామని స్తంభం పక్కన నుంచి చక్కగా చూస్తున్నాడు. కూడా పారి పట్టుకొని పరిగెట్టి ఎంత శ్రమ పడిందండి. జనిత స్వేదముతో ఓ చెమట్లు పట్టేసాయి, పప్పు ఊడిపోయింది, పువ్వులు రాలిపోయాయి, వస్త్రం జారిపోతుంది. అంత అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకి పోతనామాచ్యుల వారు చూపించిన దానిని నమ్మిళ్ళయ్య గారి వ్యాఖ్యానంతో సహా నమ్మాళ్ళ వారు మనకు అనుగ్రహించినటువంటి విధానం అత్యద్భుతం.
பெய்யும் பூங்குழல் பெய்மலை உண்ட பிள்ளை சற்றும் பெருந்தோல் சாடித செய்ய பாத முன்னால் செய்த நின் சிறச்சேவகமும் நீ உன் வார்த்தையுள்ளன்னை கோல் கொள்ள நீ உன் தாமரை கண்கள் நீர் மல்க பையவே நிலையும் வந்து என் நெஞ்சை உருக்கங்களே திவே சங்கோணநாதம் நரைந்த